పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ను దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయ ఢంకా మోగిస్తుందన్నారు పిన్నెల్లి. మాచర్ల నియోజకవర్గంలో 5వసారి తాను గెలుస్తానని, ముఖ్యమంత్రి జగన్ ప్రభంజనం సృష్టిస్తారని తెలియజేశారు. ప్రజలు వైసీపీ పట్ల విశ్వాసంగా ఉన్నారని, గెలుపు సాధించి ఎన్డీఏ కూటమి నోరు మూయిస్తానని అన్నారు. ఎన్డీఏ కూటమిని జనం నమ్మటం లేదని, అందుకే ముఖ్యమంత్రి మీద రాళ్లు వేయించి పైశాచిక ఆనందాన్ని పొందారన్నారు. మాచర్ల నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి వైఎస్ఆర్ అభ్యర్థిగా ఏప్రిల్ 19 ఈరోజు మంచి రోజు ఓపెన్ చూసుకొని నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ 5 సంవత్సరాలు కూడా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రతి పేద కుటుంబానికి ఏ రకంగా కూడా సహాయం చేశారో, ఎక్కడా కూడా పార్టీలను కానీ వర్గాలను కానీ చూడకుండా ఏ రకంగా సహాయం చేశారు. కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు కష్టకాలంలో కూడా సంక్షేమ కార్యక్రమం రూపంలో ప్రతి పేద కుటుంబానికి ఏ రకంగా సహాయం అందిందో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఇప్పటికే డిసైడ్ అయ్యారు. మే 13 జరిగే ఎలక్షన్కి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి మద్దతుగా ఓటేయాలని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలనంటే ఖచ్చితంగా పేద వర్గాలకు ఒక ధైర్యాన్ని, ఒక మనోనిర్భరాన్ని ఇవ్వాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమవుతుందని పేద ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా 3 సార్లు అవకాశం ఇచ్చిన పేద వర్గాలకి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ఒక్కటి కూడా చేసామని చెప్పుకునే ధైర్యం ఈనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు